హాయ్ గాయ్స్, సో దిస్ ఈజ్ నందన అండ్ వెల్కమ్ టు మై ఛానల్ నందనాస్ నెస్ట్. సో ఇప్పుడు వచ్చేసి మనం బార్లో ఉన్నాము. దిస్ ఈజ్ అవర్ కాటేజ్. సో నౌ ఐమ్ గోనా షో యూ మై కాటేజ్. సో ఇది వచ్చేసి ఒక క్యూట్ అండ్ కంఫీ కాజీ కాటేజ్ అనమాట. దిస్ ఈజ్ ద ఎంట్రన్స్ అండ్ ఇక్కడ మనకి బయట గార్డెన్ ఇచ్చారు. సో ఇక్కడ నుంచి ఎంటర్ అవుతాం అనమాట. అండ్ ఇక్కడ మనకి మంచిగా గార్డెన్ ఉంది, ఇక్కడ బార్బిక్యూ ఉంది. సో ఫ్రెండ్స్ అలా వచ్చినప్పుడు ఫుల్ ఎంజాయ్ చేయొచ్చు బార్బిక్యూ అలా నైట్ పెట్టుకొని. అండ్ యా, లెట్స్ గో ఇన్. సో ఎంటర్ అవగానే ఇక్కడ మనకి టీవీ ఇచ్చారు. ఇక్కడ కింద బోర్డ్ గేమ్స్ ఉన్నాయి, కిడ్స్కి బుక్స్ ఉన్నాయి. 2 to 5 years కిడ్స్కి అయితే చిన్న చిన్న టాయ్స్ అవి ఉన్నాయి. కిడ్స్ వచ్చినప్పుడు కూడా మంచిగా ఎంజాయ్ చేయొచ్చు. ఇక్కడ సోఫా కమ్ బెడ్ వచ్చింది. ఇక్కడ 4 members హ్యాపీగా ఉండొచ్చు అనమాట. ఇది ఒక బెడ్, ఇంకా నార్మల్ రెగ్యులర్ బెడ్ కూడా ఇచ్చారు. సో 4 members హ్యాపీగా పడుకోవచ్చు. సో యా, ఇదనమాట. ఇక్కడ మనకి బెడ్ ఇచ్చారు. సో ఇక్కడ ల్యాంప్ పెట్టేసి ఒక క్యూట్ కార్నర్ సెట్ చేశారు. అండ్ బెడ్ అనమాట చాలా కంఫర్టబుల్ గానే ఉంది. నైట్ పడుకున్నాము. ఇప్పుడు మేము చెక్అవుట్ చేసేస్తాం అనమాట. మేము నైట్ వచ్చాము, పడుకున్నాము, ఇప్పుడు లేచి వెళ్ళిపోతున్నాము. సో ఎక్కువ యూజ్ చేయలేదు అనమాట ఈ రూమ్ అయితే. సో అంతా మోస్ట్లీ వాళ్ళు ఎలా అయితే ఇచ్చారో అలాగే ఉంది. సో బెడ్ అయితే మేము జస్ట్ సెట్ చేసేసాము, మంచిగా ఉంటుంది కదా వాళ్ళకి కూడా అని చెప్పేసి. ఎంటర్ అయిన తర్వాత ఇక్కడ టీవీ ఉంది కదా, ఇటు సైడ్ వచ్చేసి ఈ చిన్న టేబుల్ సెట్ చేశారు. ఒక ల్యాంప్ పెట్టేసి ఇలా ఒక కార్నర్ లాగా సెట్ చేశారు. ఇక్కడ మేము మా స్టాఫ్ అంతా ఇక్కడ పెట్టేసుకున్నాము. అండ్ ఇది వచ్చేసి వాష్రూమ్ అనమాట. సో వాష్రూమ్ కూడా బాగానే ఉంది. సో షవర్ ఇంకా కమోడ్ వచ్చింది అంతే. టవల్స్ అవన్నీ కూడా వాళ్ళే ఇచ్చారు లక్కీలీ. ఈ మధ్య ఎయిర్బిఎన్బీస్ లో టవల్స్ అవి కూడా అసలు ఇవ్వట్లేదు. ఐ డోంట్ నో వై. అసలు అందరూ మానేశారు టవల్స్, షవర్ జెల్స్ ఏమి ఇవ్వట్లేదు. ఇంతకుముందు మనకు అన్ని ఇస్తారు కదా. సో యా, సో మేము వచ్చేసరికి ఇలా మంచి ఫ్లవర్స్ ఉన్నాయి అనమాట, రోజ్ ఫ్లవర్స్ రియల్వి. యాక్చువల్లీ ఇవి నేను ఫ్లవర్స్ అనుకున్నాను, బట్ ఇవి రియల్ ఫ్లవర్స్. చాలా బాగుంది. సో క్యూట్ కదా. అండ్ ఇక్కడ మనకి కిచెన్ వచ్చింది అనమాట. కిచెన్ కూడా చాలా మంచిగా ఉంది. సో లైక్ టోస్టర్, కెటిల్, ఇండక్షన్ అన్నీ ఉన్నాయి. ఇంకా కాఫీ పౌడర్ ఉంది, షుగర్, అంటే మనకి లైక్ రెగ్యులర్ కావాల్సినవి ఉంటాయి కదా అవన్నీ ఉన్నాయి. సో ఇక్కడ ఉన్నాయి. అండ్ కుక్ చేసుకోవడానికి కావాల్సినవి చిన్న చిన్న ఎసెన్షియల్ గిన్నెలు ఉంటాయి కదా అవి కూడా ఇచ్చారు. సాల్ట్, పెప్పర్ అలాంటివన్నీ కూడా ఇక్కడ పెట్టేశారు. ఆయిల్ ఇచ్చారు. అండ్ ఫ్రిజ్ అండ్ అవెన్ ఉంది. మేమైతే ఇక్కడ కుక్ చేసుకోలేదు. నైట్ మేము బయట నుంచి డొమినోస్ తెచ్చేసుకొని తినేసాము పిజ్జా. సో యా, చిన్న ఫ్రిజ్ వచ్చింది అనమాట. మేము ఆ డ్రింక్స్ పెట్టుకున్నాము. నా కాఫీ అది, ఇది మిల్క్ వచ్చేసి వాళ్ళు ఇచ్చారు. మేబీ కాఫీకి అలాగేమో, మేమైతే యూజ్ చేయలేదు. సో ఇప్పుడు ఎలాగో బయటకు వెళ్తాం కాబట్టి కాఫీ అట్లా ఏం తాగట్లేదు. ఇంకా బయట ఏమైనా కేఫ్లోని బ్రేక్ఫాస్ట్ అలా చేద్దాం అనుకుంటున్నాము. సో ఇక్కడ ఒక క్యూట్ మిర్రర్ ఉంది, నాకు చాలా నచ్చింది. ఇప్పుడు నేను ఒక సెల్ఫీ కూడా తీసుకోలేదు, ఇప్పుడు తీసేసుకుంటాను. ఇంకా కిచెన్ అయితే వెల్ ఎక్విప్డ్ అని చెప్పాలి. లైక్ కావాల్సిన స్పాచులాస్, స్పూన్స్ అన్ని ఇచ్చారు. ఇది వచ్చేసి సెట్ చేశారు. సో ఇలా ఒక కాఫీ కార్నర్ లాగా సెట్ చేశారు, మాకు నచ్చింది. అండ్ చిన్న చిన్న డీటెయిలింగ్స్ కూడా చాలా బాగున్నాయి. దట్స్ ఇట్ ఫర్ దిస్ వీడియో గైస్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. లవ్ యూ ఆల్. బై.